హాయ్ ఫ్రెండ్స్, మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది. ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి పరికరాలు మరియు అధ్యయన శాస్త్రాలు వాటి గురించి చూసుకుందాం. అవి ఏంటంటే, ఫస్ట్ వన్, ఆరోగ్యం దాని యొక్క సంరక్షణ తెలిపే విజ్ఞాన శాస్త్రం ఏంటంటే హైజీన్. ఓకే, హైజీన్ అనేది ఆరోగ్యం మరియు దాని యొక్క సంరక్షణ తెలిపే శాస్త్రం. ఓకే, నెక్స్ట్ వన్, సెక్స్టెంట్ అనేది దేన్ని కొలుచు సాధనం అని అడిగారు. అది ఏంటంటే అక్షాంశాల మధ్య దూరం. ఓకే, నెక్స్ట్ వన్, వాతావరణంలో సాపేక్ష ఆర్ద్రతను కొలిచే సాధనం ఏది అని అడిగారు. అది ఏంటంటే హైగ్రోమీటర్. ఓకే, సాపేక్ష ఆర్ద్రతను కొలిచే సాధనం హైగ్రోమీటర్. నెక్స్ట్ వన్, భూకంపాల అధ్యయనానికి సంబంధించిన శాస్త్రం ఏంటి అని అడిగారు. సిస్మాలజీ, స్టడీ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరం ఏది అంటే ఎనిమోమీటర్, అంటే స్పీడ్ ఆఫ్ విండ్. ఓకే, గాలి యొక్క వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరం ఎనిమోమీటర్. ఓకే, రాసి ఉన్న రికార్డులు వాటి వాస్తవికతను గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏదంటే ఫిలాలజీ. ఓకే, నెక్స్ట్ వన్, వాతావరణ పీడనం కొలుచు సాధనం ఏది అంటే బారోమీటర్. ఓకే, నెక్స్ట్ వన్, గాలిలో తేమను కొలిచే సాధనం ఏది అని అడిగారు. అది ఏంటంటే హైగ్రోమీటర్. ఓకే, గాలిలో నుండే హ్యూమిడిటీని కొలిచే సాధనం. ఓకే, నెక్స్ట్ వన్, గాలి వేగాన్ని కొలిచే సాధనం ఏంటి అంటే ఎనిమోమీటర్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసుకున్నాం, ఫిఫ్త్ బిట్. ఓకే, టైకాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం అని అడిగారు. అది జుట్టు, కపాలంపై గల చర్మంతో కూడుకున్న సమస్యలు, వీటన్నిటి గురించి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని టైకాలజీ అంటారు. ఓకే, ఉష్ణోగ్రత 40 డిగ్రీల కన్నా తక్కువగా ఉండే చలి ప్రదేశాల్లో థర్మోమీటర్లో ఉపయోగించింది ఏది అని అడిగారు. అది ఆల్కహాల్ అన్నమాట. అంటే సాధారణ ట్రాపికల్ క్లైమేట్లో మెర్క్యూరీని యూజ్ చేస్తారు, కానీ 40 డిగ్రీల కంటే తక్కువగా ఉండే చలి ప్రదేశాల్లో మాత్రం ఆల్కహాల్ని థర్మోమీటర్స్లో యూజ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి మన ఫిజికల్ సైన్స్కి సంబంధించి కొన్ని జనరల్ నాలెడ్జ్ బిట్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ నాలెడ్జ్కి సంబంధించి గ్రహాలు, నక్షత్రాలు వాటి గురించి సంబంధించిన కొన్ని బిట్స్ అనేవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ వన్ ఏంటంటే, బ్రైటెస్ట్ కామెట్ ఆఫ్ ది సెంచరీ అని దేనికి పేరు అంటే హేల్ బాస్. ఓకే, నెక్స్ట్ వన్, సంపూర్ణ సూర్యగ్రహణం సాధారణంగా ఎన్ని నిమిషాల కన్నా మించి ఉండదు అని అడిగారు. అది ఏంటంటే 7.5 నిమిషాల కన్నా మించి ఉండదు. ఓకే, షూ మేకర్ లెవీ తోకచుక్క ఢీకొన్న గ్రహం ఏది అంటే జూపిటర్. ఓకే, షూ మేకర్ లెవీ అనే తోకచుక్క జూపిటర్ అనే గ్రహాన్ని ఢీకొంది. ఓకే, సౌర కుటుంబంలోని అతిపెద్ద ఉపగ్రహం ఏది అంటే శాటిలైట్ ఏది అంటే గానిమీడ్. ఓకే, నెక్స్ట్ వన్, ఆకాశంలో ఎక్కువ ప్రకాశవంతమైన నక్షత్రం ఏది అని అడిగారు. అది సిరియస్. ఓకే, వేగుచుక్కగా పిలువబడే గ్రహం ఏది అంటే శుక్రుడు, అంటే వీనస్. ఓకే, నెక్స్ట్ వన్, భూమి యొక్క భూమధ్య రేఖ వ్యాసార్థం రమారమి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అంటే 6377 కిలోమీటర్స్. ఓకే, ఈక్వేటర్ యొక్క డయామీటర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, మధ్యాహ్నం కన్నా పొద్దున్న, సాయంత్రం వేడి తక్కువగా ఉండటానికి కారణం ఏంటి అని అడిగారు. అది ఎందుకంటే పొద్దున్న మరియు సాయంత్రం సూర్యుని యొక్క కిరణాలు ఏటవాలుగా పడి మధ్యాహ్నం సూటిగా పడటం వల్ల మధ్యాహ్నం కన్నా పొద్దున్న, సాయంత్రం వేడి తక్కువగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రోడ్డు, రైలు, జల, వాయు మార్గాల గురించి కొన్ని బిట్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే అవి ఏంటంటే,
ఫస్ట్ వన్, ఢిల్లీ నుంచి అమృత్సర్ దగ్గర ఉన్న పాకిస్తాన్ బార్డర్ వరకు సాగే నేషనల్ హైవే నెంబర్ ఏంటి అంటే NH1 అన్నమాట. ఓకే, NH1 అనేది ఢిల్లీ నుండి అమృత్సర్ దగ్గర ఉన్న పాకిస్తాన్ బార్డర్ వరకు ట్రావెల్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, బోలు ది గాడ్. ఇది ఏప్రిల్ నెలలో ఈ సంస్థ యొక్క గుర్తుగా ఎన్నుకున్నారు. అది ఏంటంటే రైల్వేస్. ఓకే, రైల్వేస్ యొక్క సింబల్గా ఏప్రిల్ నెలలోని బోలు ది గాడ్ను ఎన్నుకున్నారనమాట ఒక సింబల్గా. ఓకే, నెక్స్ట్ వన్, నార్త్ ఈస్టర్న్ రైల్వే యొక్క ప్రధాన కార్యస్థానం ఎక్కడ ఉంది అంటే గోరఖ్పూర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్, దక్షిణ మధ్య రైల్వే యొక్క ముఖ్య కేంద్రం ఏంటి అంటే సికింద్రాబాద్. ఓకే, కాండ్రారేవుపట్నం గల ప్రదేశం ఏది అంటే గుజరాత్. ఓకే, నెక్స్ట్ వన్, మన రాష్ట్రంలో పొడవైన రహదారి ఏది అంటే NH5, అంటే ఏపీలో పొడవైన రహదారి NH5. నెక్స్ట్ వన్, విమానాలు దిగడానికి వీలుగా దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద రన్వే కలిగి మార్చ్ 2008 నుండి అందుబాటులో ఉన్న విమానాశ్రయం ఏది అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఓకే, నెక్స్ట్ వన్, కాంకన్ రైలు రూటు ఏ రెండు ప్రదేశాలను కలుపుతుంది అని అడిగారు. అది రోహా మరియు మంగళూరు అనే ప్రదేశాలను కలుపుతుంది. ఓకే ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం పాత పేర్లు మరియు కొత్త పేర్లు అంటే పాత ప్రదేశాల యొక్క పాత పేర్లు మరియు మార్చబడిన కొత్త పేర్ల గురించి ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ఫస్ట్ వన్, కాలికట్ ప్రస్తుతం ఈ పేరుతో పిలువబడుతుంది ఏంటి అంటే కోజికోడ్ను పిలుస్తున్నాం. ఓకే, కోజికోడ్ యొక్క పాత పేరు ఏంటి? కాలికట్. ఓకే, ఇథియోపియాకు ఇంతకు ముందు ఏ పేరుతో పిలిచేవారు అంటే అబిసినియా. ఓకే, నెక్స్ట్ వన్, బర్మా యొక్క నూతన నామం అంటే బర్మాను ఇప్పుడు ఏ విధంగా పిలుస్తున్నారు అంటే మయన్మార్. ఓకే, నెక్స్ట్ వన్, పూర్వకాలపు పర్షియా దేశము ఏది అంటే ఇరాన్. ఇరాన్ను పర్షియా అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, ప్రస్తుత థాయిలాండ్ను పూర్వం ఏమని పిలిచేవారు అని అడిగారు. సియామ్ అని పిలిచేవారు. ఓకే, ఇప్పుడు మనం పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాల గురించి డిస్కస్ చేసుకుందాం. అయితే ఉత్తరప్రదేశ్లోని దుధ్వా నేషనల్ పార్క్లో సంరక్షించబడుతున్న జంతువుల్లో ఒకటి ఏది అంటే పులి. ఓకే, నెక్స్ట్ వన్, కార్బెట్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. అది ఎక్కడ ఉందంటే ఉత్తరాఖండ్లో ఉంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని అంటారు. ఓకే, గిర్ ఫారెస్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. అది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ వన్, పంచమర్హి బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అని అడిగారు. అది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, కజిరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగారు. అది అస్సాంలో ఉంది. ఓకే, పుష్పాల లోయ అంటే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్